హలో, నేను సుందరం మాట్లాడుతున్నా. మీరెవరు? సుందరమా? ఏ సుందరం? యువరాజు పెద్దనాన్న కొడుకుని. మీరెవరు? సుందరమన్నయ్య మీరా? నేను రాణిని మాట్లాడుతున్నాను. ఆ రాణి, నువ్వా అమ్మా? అత్తయ్య మావయ్య అందరూ బాగున్నారా? బావగారు బాగున్నారా? అంతా బాగున్నాం. మీరెలా ఉన్నారు? అందరం బాగున్నామమ్మా. ఒకసారి తమ్ముడిని పిలు. ఆ, అన్నయ్య ఇక్కడ లేరే, అక్కడికే వెళ్తున్నామని వచ్చారు. ఇక్కడికా? ఎప్పుడు? నిన్నే అక్కడికి బయలుదేరి వచ్చారే. లేదే, ఇక్కడికి రాలేదే. రాలేదా? మరెక్కడికి వెళ్ళారు? మా అన్నయ్య వదిన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాడా? ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? అదేం లేదు. బావా, నేను ఆకాశం మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాను బావగారు. మీరెలా ఉన్నారు? బాగున్నాం బావగారు. అవును, మా అన్నయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చారని రాణి అంటుంది, కానీ వాళ్ళు రాలేదు. అసలు ఏం జరిగింది? ఏమైనా గొడవ జరిగిందా? అబే అదేం లేదు బావగారు. మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైందని అందుకే బయలుదేరారు. ఇంకా రాలేదా? రాలేదే. మీరు ఒకసారి బావ ఫోన్కి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే మీ ల్యాండ్లైన్కి చేశాను. ఆ ఫోన్ అంతే బావగారు, సిగ్నల్ ఉన్నా ఒక్కొక్కసారి అలాగే సమాధానం వస్తుంది. నేను చాలాసార్లు మార్చమని చెప్పాను, ఆయన మార్చడు. ఏదో సెంటిమెంట్ అంటాడు. ప్రయాణంలో ప్రమాదం ఏం జరగలేదు కదా? అబ్బే అలాంటిదేం జరగఉండదు బావగారు, మీరేం భయపడకండి. మీ ఊరు వచ్చే దారిలో పెద్దమ్మ వాళ్ళ ఊరుంది కదా, అక్కడికి ఏమైనా వెళ్ళొస్తారేమో. ఓ పని చేస్తాను, నేను ఫోన్ చేసి కనుక్కొని మీకు చెప్తాను. సరే బావగారు, ఉంటాను. అలాగే బావగారు. ఏరా, ఏమంటున్నారు? అక్క బావ అక్కడికి వెళ్ళలేదటమ్మా. బావ మొబైల్కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదట, అందుకే మన ల్యాండ్లైన్కి ఫోన్ చేశారు. అయ్యయ్యో, వాళ్ళు అక్కడికి వెళ్ళలేదా? పసిపిల్లాన్ని పెట్టుకుని ఎక్కడికి వెళ్లారో ఏమిటో, అసలు ఎలా ఉన్నారో ఏమిటో అర్థం కావట్లేదు. అలాగే బయటికి వెళితే వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్లాడేమో అనుకున్నాను. ఆ బాధ్యత తెలియని మనిషితో ఎన్ని కష్టాలు పడుతుందో ఏమిటో. ఒంటి నిండా నగలున్నాయి, ఎవరైనా నగలు కాసపడి ఏమైనా చేస్తారో ఏమో. అమ్మా, నీకు నువ్వు ఏదేదో ఊహించుకుని నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. ఇప్పుడు ఏమైందని అంతలా ఏడుస్తున్నావు? వాళ్ళు ఆ ఊరు వెళ్ళలేదు అంతే కదా, వేరే బంధువుల దగ్గరికి వెళ్ళుంటారు. దానికోసం ఏడిస్తేలమ్మా. నీకేవరా, నువ్వు మీ నాన్న ఎన్నైనా చెప్తారు, బిడ్డ కనిపించకపోతే తల్లి మనసు ఎంత విలవిలలాడిపోతుందో మీకేం తెలుసురా? అమ్మా, బావ కాస్త బాధ్యత లేని మనిషి అయినా అక్క తెలివిగలదే కదమ్మా. వాళ్ళకేం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. అవునత్తయ్య, వదిన ధైర్యం కల మనిషే, మీరేం భయపడకండి. నువ్వు మాట్లాడకే, అసలు దీనికి అంతటి కారణం నువ్వు మాట్లాడిన మాటలే. నువ్వు ఇంకా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఏంటత్తయ్య అలా అంటున్నారు? ఈ ఇంట్లో నన్ను ప్రేమగా చూసేది మీరొక్కరే, మీరు ఇలా మాట్లాడితే ఎలా? కన్ను కూతుర్ని కాదని నిన్ను సమర్థించి మాట్లాడాను, అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఒరే ఆకాష్, అలా గుడ్లప్పగించి చూడకపోతే వెళ్ళి 4 చోట్ల నలుగురిని విచారించి రారా, నాకు భయంగా ఉందిరా. అమ్మా, అక్కకేం కాదని చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏరా, నీ పెళ్ళం గంట కనబడకపోతే అల్లాడిపోయి ఊరంతా వెతికి ఇంటికి తెచ్చుకున్నావుగా, ఇప్పుడు నీ తోడబుట్టింది కనబడకపోతే కదలకుండా నన్ను ధైర్యంగా ఉండమని చెప్పి మాటలు చెప్తున్నావేంట్రా? ఇంతేనా నీకు మీ అక్క మీద ఉన్న ప్రేమ? అదెప్పుడు అనేది వాడికి నా మీద ప్రేమ లేదని, కానీ నేను నమ్మలేదు. ఇప్పుడు అదన్న మాట నిజమనిపిస్తుందిరా. అమ్మా, ఎందుకమ్మా అంతంత మాటలంటావు? నేను వెళ్ళి ఇప్పుడు ఎక్కడైనా వెతకమంటావు చెప్పు. మన బంధువుల ఇంటికి వెళ్ళురా, వాళ్ళ ఇంటికి వెళ్ళు, తెలిసిన వాళ్ళని అడుగు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వరా. సర్లే అమ్మా, నువ్వు ఇప్పుడు అడవకు, నేను వెళ్తానులే. ఆకాష్, అలాగే నన్ను బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వెళ్తావా? ఆఫీస్ కి టైం అవుతుంది. ఏమే, నేను నా కూతురు కనపడక బాధపడి చేస్తుంటే నువ్వు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలా? ఇదిగో చూడు, నీ మూలంగానే నా కూతురు కనపడకుండా పోయింది. వాడితో పాటు నువ్వు వెళ్ళి వెతుకు. అత్తయ్య, నేను ఆఫీస్లో జాయిన్ అయ్యి 2 రోజులే అయింది, ఎలా లీవ్ పెట్టగలను? పైగా ఈయన బైక్ మీద వెళ్ళి వెతుకుతుంటే తోడుగా వెళ్ళి నేనేం చేయను చెప్పండి? అది కరెక్టే అమ్మా, నేను వెళ్ళి వెతికొస్తానులే. అమ్మా, అక్క ఫోటో ఉంటే తీసుకురా. అలాగే, ఇప్పుడే తెస్తాను. ఆకాష్, ఇదిగోరా. సరే అమ్మా, నేను వెళ్ళి వెతికొస్తాను. ఒకవేళ కనపడకపోతే అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాను, సరేనా? నువ్వేం కంగారు పడుకో, వస్తాను. అలాగే. నువ్వు రాని. అయ్యో భగవంతుడా, ఆ అమాయకపు భర్తతో పిల్లాడితో నా కూతురు ఎన్ని అవస్థలు పడుతుందో, ఎక్కడుందో, ఎలా ఉందో ఏమో. భగవంతుడా,
నా కూతుర్ని రక్షించు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? నువ్విలా చేయడం ఏంటి? ఎంత గొడవైతే మాత్రం రాత్రంతా ఇంటికి రాకుండా ఉంటావా? నువ్వేమో రాత్రంతా షెడ్లో ఉన్నావు, అక్కేమో తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చుంది. నేను పొద్దున్న చూసేసరికి లైట్లు వెలుగుతూ ఉన్నాయి. నేనే 4 మాటలు చెప్పి ఓదార్చాను. ఇప్పుడే అక్క నిద్రపోతోంది. సరే ఉండు, లేపుతాను. వద్దమ్మా, కాసేపు దాన్ని పడుకొని లేపొద్దు. సరే, కాఫీ టీ ఏదన్నా ఇమ్మంటావా అన్నయ్య? వద్దులేమ్మా. అర్చన, అయ్యయ్యో, పొద్దుపోయేదాకా పడుకునే ఉన్నానా? నన్ను క్షమించండి. ఏదో అలసటలో అలా నిద్ర పట్టేసింది. పర్వాలేదు అర్చన, భాను అంతా చెప్పింది. నువ్వు రాత్రంతా నిద్రపోలేదంటగా. ఖచ్చితంగా అలసిపోయి ఉంటావు. కాసేపు పడుకో. లేదండి, ఇంతసేపు నేను పడుకోకూడదు. నన్ను క్షమించండి. అదేంటి అర్చన, ఇది మనిల్లు. మనలో మనకి క్షమాపణలేంటి? అది కాదండి, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. నేను ఈ లోపు గిన్నెలు కడిగేసి కాఫీ పెట్టుకొస్తాను. మీరు టిఫిన్లో ఏం తింటారు? ఇడ్లీనా దోశనా? నేను షాప్కెళ్ళి పిండి తీసుకురావాలి. అలాగే భోజనానికి ఏం కావాలో చెప్పండి, అది కూడా రెడీ చేసేస్తాను. ఏంటి అర్చన ఇది? చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు, కొత్తగా మాట్లాడుతున్నావు. ఇంతకుముందు ఎప్పుడు నన్ను వీళ్ళు అడగలేదు. ఏమైంది అర్చన? ఇంతకు ముందు అవసరం రాలేదు, కానీ ఇక నుంచి ఇలాగే అడుగుతాను. ఏ? నిన్న మీరు చెప్పిందే నేను చెప్తున్నాను. నిన్న నేను అన్నానా? ఏమన్నాను? ఈ షెడ్డు నాది. చెమట చిందించి రక్తం ధారపోసి నేను కష్టపడి సంపాదించాను. ఇందులో ఎవరు పని చెయ్యాలి, ఎవరు పని చేయకూడదనే నిర్ణయం నేనే తీసుకుంటాను. ఇందులో తలదూర్చే హక్కు ఎవరికీ లేదు అన్నారు కదా, అప్పుడే మర్చిపోయారా? ఆ షెడ్డు ఎలాగో మీది, అందులో నాకే హక్కు లేదు. అలాగే కదా ఈ ఇల్లు కూడా, ఇందులో నాకే హక్కుంది. నిన్నటిదాకా మనం భార్యాభర్తలం అనుకున్నాను, అన్నిట్లోనూ సమాన హక్కు ఉందనుకున్నాను. కాని ఈరోజే తెలిసింది అది నిజం కాదని. నేను కేవలం ఈ ఇంటికి పనిచేసే పని మనిషినే కదా. కానీ ఇవన్నీ నాకు అలవాటేలేండి, నా జాతకమే అంతా. మా పుట్టింట్లో మా అమ్మ నాన్న తప్ప అందరూ నన్ను పని మనిషిగానే చూసేవాళ్ళు. చివరికి కాపురానికొచ్చిన వదిన కూడా నన్ను అలాగే చూసింది. అవన్నీ తర్వాత తెలిసి నేను చాలా బాధపడ్డాను. కాని మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తరువాత నేను ఈ ఇంటికి యజమానురాలిని, మీరు మహారాజు, నేను మహారాణి అనుకున్నాను. కానీ అది నిజం కాదని ఇప్పుడే నాకు తెలిసింది. నేను ఎప్పటికీ ఒక పని మనిషినే. పనుల్లో తలదూర్చే హక్కు నాకు లేదని నాకు తెలిసిపోయింది. నాకు అందులో ఏ అనుమానం లేదు. నిన్న మీరు సూటిగా అర్థమయ్యేలా చెప్పారు కదా. అందుకే మీరు నాకు ఏది సెలవిస్తే అది దాసిదాల్లా మీకు చేసి పెడతానులే. అర్చన, నన్ను క్షమించర్చన. అవును, నిజంగా నేను తప్పు చేశాను. చాలా తప్పుగా మాట్లాడాను. ఏదో ఆవేశంలో అలా అన్నాను, కానీ నిజంగా ఆ మాటల్ని నిన్ను బాధ పెట్టాలని అనలేదు అర్చన.
నిజం చెప్తున్నాను అర్చన. నేను డబ్బు సంపాదిస్తోంది నేను సంతోషంగా ఉండడం కోసం కాదు. ఏ రోజైతే నిన్ను మహారాణిలా చూసుకుంటానని మీ అమ్మగారికి మాటిచ్చానో ఆ రోజే డబ్బు సంపాదించాలన్న ఆశ నాలో పెరిగింది, కసి పెరిగింది, పట్టుదల పెరిగింది. ఆ పట్టుదలతోనే నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను అర్చన. నా కోసం కాదు, నిన్ను సుఖంగా ఉంచాలని, నిన్ను మహారాణిలా చూసుకోవాలని. అంతేకాని నువ్వు పని మనిషని నేనెప్పుడూ అనుకోలేదు అర్చన. అనుకోను కూడా. నువ్విందాకన్నావు చూసావా, ఆ మాటకి మాత్రం చాలా బాధగా ఉంది అర్చన. నువ్వన్న మాటని నేను జీవితాంతం మర్చిపోలేను. నేను చచ్చిపోయాక కూడా. అయ్యో ఏమండి, ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. నేను ఎప్పుడలా మాట్లాడను. నన్ను క్షమించండి. లేదర్చన, నువ్వే నన్ను క్షమించాలి. నేను అలా మాట్లాడి ఉండకూడదు, కానీ మాట్లాడాను, తప్పు చేశాను. నన్ను క్షమించు. లేదండి, నేనే తప్పు చేశాను. నన్ను క్షమించండి. అర్చన, ఇంతకాలం మనం ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుని సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మన మధ్య గొడవ రావడానికి కారణం ఆ వాసుగాడు. అవును, వాసు అన్న వాళ్ళ అమ్మన్నా నీకు ఇష్టం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా నేను వాసుగాడిని ఉద్యోగంలో పెట్టుకోవడం తప్పే, ముమ్మాటికి తప్పే. తప్పు చేశాను అర్చన, నిజంగా తప్పు చేశాను. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమిస్తావు కదూ? ఏంటండి ఇది? మనలో మనకి క్షమాపణలు ఎందుకు? ఏంటో, ఎవరి దృష్టి పడిందో ఏంటో, ఇంట్లో ఇలాంటి సమస్య వచ్చి పడింది. అవన్నీ మీరు మర్చిపోండి. నేను చెప్పింది మీరు, మీరు చెప్పింది నేను మర్చిపోదాం. అర్చన, నేను షెడ్డుకి వెళ్ళిన తర్వాత నందిని నాతో నేను క్షమాపణలు అడుగుతానంది. కానీ నేనే ఆవేశంలో ఏం అడగక్కర్లేదు, వాసుగాడికి ఉద్యోగం ఇచ్చి తీరుతానని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం నేను మార్చుకుంటున్నాను. నువ్వే కరెక్ట్ అర్చన. ఏది ఏమైనా సరే వాసుగాడు మన షెడ్లో ఉద్యోగం చేయకూడదు. అవునర్చన, కాకపోతే ఈ మాటని నందిని చెప్పిందని చెప్పట్లేదు, కానీ వాసుగాడికి ఉద్యోగం ఇవ్వడానికి ఇంకో కారణం ఉంది. ఆ కారణం నీకు తెలిసి తీరాలి. రేవతి గురించి నీకు బాగా తెలుసు. బంగారం లాంటి అమ్మాయి. ఆ అమ్మాయి వాసుగాడి భార్య కావడం నిజంగా వాసుగాడి అదృష్టం. కానీ రేవతి వాళ్ళ నాన్న ఓ పెద్ద రౌడీ. వాసుగాడు పనికిమాలిన విధవలా తయారయ్యాడు. కనీసం నాతో ఉంటే కొంచెం కష్టపడతాడు, నీతి నిజాయితీ నేర్చుకుంటాడు అనుకున్నాను. అందుకే వాడికి మన షెడ్లో ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను. ఈ విషయాన్ని నీకు చెప్పకుండా నువ్వే అర్థం చేసుకుంటావు అనుకున్నాను రచన. కానీ ఈలోపే మన మధ్య గొడవ జరిగింది. ఏది ఏమైనా వాసుగాడు నా దగ్గర పనిచేయకూడదు. వెంటనే నందినికి చెప్తాను, వాడి పనిలోంచి తీసేయమని చెప్తాను. సరేనా? వద్దండి, వద్దు. మీ నిర్ణయం వెనుక రేవతి జీవితం ఆధారపడిందన్న సంగతి నాకు తెలీదు. నేను దాని గురించి ఆలోచించలేదు. వాసు గురించి మాత్రమే ఆలోచించాను. వాడొక మోసగాడు. వాడి నుంచి ఏదైనా ప్రమాదం ఉంటుందని భయపడ్డాను. వద్దండి, మీరింత చెప్పిన తర్వాత నాకు అంతా అర్థమైంది. మీరు మీ నిర్ణయం మీదే ఉండండి. లేదర్చన, నీ ఆలోచన నాకు అర్థమైంది. కాకపోతే వాసుగాడి వల్ల మనకు ఎలాంటి ప్రమాదం ఉండదర్చన. నేను ఇంతకు ముందులా అమాయకపు గోపిని కాదు, నువ్వు పిచ్చి అర్చనవి కాదు. మనతో పాటు నందిని తోడుగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ దేవుడు మనతో ఉన్నాడర్చన. నువ్వెప్పుడు నాతో అంటూ ఉంటావు, మనం ఎదుగుతామండి, మనం ఖచ్చితంగా గెలుస్తామండి అంటూ ఉంటావు. అది నిజమర్చన. నువ్వు చెప్పినట్టుగా మనం గొప్పగా ఎదుగుతాం. మన ఎదుగుదలని ఎవరూ ఆపలేరు. చూస్తూ ఉండర్చన, నేను నిజంగానే మహారాణిలా చూసుకుంటాను. సర్లే, రాత్రంతా నువ్వు పడుకోలేదు, కాసేపు పడుకో, సరేనా? పర్లేదండి, మీరింత చెప్పారు కదా. మీరుండండి, నేను కాఫీ తీసుకొస్తాను.
ఏంట్రా హడావిడి? ఉండండి నాన్న చెప్తాను. అమ్మా అమ్మా ప్రియా ప్రియా ఒకసారి బయటికి రండి. ఏంట్రా విశేషం? అందరినీ పిలుస్తున్నావు, చాలా హుషారుగా ఉన్నావు, ఏమిటి సంగతి? ఏంట్రా సంతోషంగా ఉన్నావు? అవునమ్మా సంతోషమే, న్యాయం గెలిచిందన్న సంతోషం. ఏంట్రా, ఏ విషయంలో న్యాయం గెలిచింది? బాబుని కిడ్నాప్ చేసిన దినాకి కోర్టు శిక్ష విధించింది. ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 50,000 జరిమానా. అలాగా తీర్పిచ్చేశారా? అవునమ్మా. అవునరా, అలా ఎలా విధించారు? పిల్లాడి కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదని చెప్పాడు కదా అదేనా? మరి కోర్టులో ఏం చెప్పాడు? కోర్టులోనూ ఆ మాటే అన్నాడు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రాస్ ఎగ్జామినేషన్ కి నీళ్లు నమిలాడు. అతను గట్టిగా వాదించి శిక్ష పడేలా చేశాడు. పోలీసు వాళ్ళు సేకరించిన ఆధారాలు సాక్ష్యాలు బాగా పనిచేసాయి నాన్న. అప్పటికి వాడేం చేయలేకపోయాడు. జడ్జి గారు తీర్పు ఇచ్చాక ఆ దినా మొహం చూడాలి. మొహంలో నెత్తురు చుక్కలేదు. వాణ్ణి పోలీసులు జీపులో ఎక్కించుకెళ్తుంటే వాళ్ళమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. నేను ఆ సన్నివేశం నా కళ్ళారా చూశాను.